అందరికీ నమస్కారము. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అనేది శాంక్షన్ అయింది కదా. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం ఇండ్లు కట్టినారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినవి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళకేమో చాలామంది పార్టీలో ఉన్న వాళ్ళకే అని చెప్తున్నారు. పార్టీలో ఉన్న వాళ్ళకైనా, లేకపోతే పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళకి ఒక్కరికైనా, లేకపోతే బీద వాళ్ళకి కూడా ఏమన్నా ఉందో లేదా అవకాశము. ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఆడపిల్లలు కూడా ఉన్నారు. భర్త లేని వాళ్ళు పుట్టింటికి వచ్చి ఇంట్లో ఉంటున్నారు. కొంతమంది భర్త చనిపోయిన వాళ్ళు కూడా కూలి కష్టం చేసుకుంటున్నారు. బీద వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇల్లు లేక చాలామంది అవస్థలు పడుతున్నారు. కానీ వాళ్ళ గురించి పట్టించుకుంటారా, లేకపోతే ఇల్లు ఉన్న వాళ్ళకే శాంక్షన్ చేస్తున్నారా? చాలామంది పుకార్లు ఏం చెప్తున్నారంటే మా పేరు రాలేదు అంటున్నారు. మరి వీళ్ళ పేర్లు ఎందుకు వస్తలేవు? ఇండ్లు ఉన్న వాళ్ళకే శాంక్షన్ ఎందుకు అవుతున్నవి? చాలామంది ఇల్లు ఉన్న వాళ్ళే పేర్లు రాపిస్తున్నారు. చాలామంది ఇల్లు ఉన్న వాళ్ళు ఇల్లు పెట్టుకొని కూడా కాళేశ్వరాలు చెప్పిస్తే ఇండ్లు వస్తాయి అంటున్నారు. అంటే ఇల్లు ఉంటే కూడా కాళేశ్వరాలు చెప్పిస్తే కూడా ఇండ్లు వాళ్ళకే వస్తాయా? అంటే ఎన్ని ఇండ్లు కట్టించుకుంటారు వాళ్ళు? ఎన్ని ఇండ్లు కట్టించుకుంటారు అట్లా? అయితే వాళ్ళే ఇండ్లు కట్టించుకుంటూ పోతే మళ్ళీ బీద వాళ్ళు ఎక్కడ పోవాలా? ఇల్లు లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలా? వాళ్ళు ఎక్కడ పోయి బతకాలా? కూలి కష్టం చేసుకునే వాళ్ళే కదా వాళ్ళు. మీరు బీద వాళ్ళ కోసం వాళ్ళంటే వాళ్ళు ఇల్లు ఉన్న వాళ్ళైనా మీకు ఓటేసేది. ఇల్లు బీద వాళ్ళు ఓటు వేయరా? వాళ్ళ ఓటు ఉన్న వాళ్ళ గురించైనా అర్థం చేసుకున్నారు కదా. అరే నీకు ఇల్లు ఉంది కదా, నువ్వు ఉత్త స్థలం చూపిస్తున్నావు, నీకు ఎందుకు ఇంకా ఇల్లు, నీ బదులు వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్తా లేరు? సమాజంలో మా బీద వాళ్ళు ఇదే అంటున్నారు. అరే మాకు ఇల్లు లేకపోతే కూడా ఇల్లు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, స్థలాలు చూపిస్తే ఇల్లు కట్టిస్తున్నారు, వచ్చి చెకింగ్ చేసి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధమో అని ప్రజల గురించిలో అనుమానం పుట్టింది. ఈ అనుమానం అనేది మీరు నిజం చేయాలా? ఎందుకంటే వాళ్ళకి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీరు ముందుకు వచ్చి లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా కొంచెము పొద్దుముక్కులు కష్టం చేసి వచ్చినా సరే, కూలి పని చేసుకొని వచ్చేసరే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని వెళ్ళిపోకారమైనా సరే తిని వాళ్ళు బతుకుతారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. కానీ బాడిగ ఇంట్లో ఉండాలంటే కూడా ఆ కూలి కష్టం వచ్చే 200-300 వాళ్ళకు పిల్లలు సాక్కుంటారా? లేకుంటే ఇంటి బాడిగలు కట్టుకుంటారా? ఏం చేసుకుంటారు వాళ్ళు? అదే వాళ్ళకు ఒక ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు ఉందని వాళ్ళకి ఉందనుకోండి, ఇందిరమ్మ ఇల్లు వచ్చిందనుకోండి, దాంట్లో ఉండి వాళ్ళు కూలి కష్టం చేసుకున్నా సరే వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు. వచ్చిన అత్రతలు ఏదో ఒకటి వాళ్ళ శక్తి ఉన్న కాడికి చదివించుకుంటారు. తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏదో వాళ్ళు చూసుకుంటారు. కానీ మిమ్మల్ని ఎక్కువ ఏమి అడుగుతలేరు కదా వాళ్ళు. చాలు ఒక గూడు మాకు ఉండడానికి నీడని అడుగుతున్నారు వాళ్ళు. మాకు ఉండడానికి నీడని ఇవ్వండి, మాకు ఏమీ లేదు, మేము ఎక్కడ ఎవరింట్లో ఉండాలా? చిన్న గుడిసె వేసుకున్నా వర్షాకాలం వచ్చిందంటే నీళ్ళు గారుతుంది, మేము ఎక్కడ ఉండాలా, ఏం వండుకొని తినాలా, ఎక్కడ ఉండాలా అనేది పరిస్థితి వాళ్ళకు ఉంది. అలాంటి వాళ్ళని పట్టించుకోండి కొద్దిగా. అలాంటి వాళ్ళని చెకింగ్ చేయండి. ఊర్లో మీదకి వచ్చి చూడండి ఎవరికి ఉంది ఎవరికి లేదనేది మీరు గమనించండి కొద్దిగా. ఇండ్లు ఉన్నా కూడా మాకు స్థలం చూపిస్తా కదా ఇల్లు కట్టియాకండి. అరే నీకు ఇల్లు ఉంది కదా, ఏం చేస్తావు, నీకు చాలదు, నీ బదులు ఇంకొకరికి ఇస్తే ఒకరు బతుకుతారు కదా అనే పద్ధతి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అంటారు వాళ్ళకి ఏముంటుంది, వస్తడం చూడడం అయినా వాళ్ళకి రుచి కాదు, వాళ్ళదేం తప్పులేదు, వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు. వాళ్ళ డ్యూటీ ఏమో వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సరిగ్గా చేస్తున్నారు. కానీ మీరు పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళని బోల్టా కొట్టిస్తే మాత్రం చేయకండి. మీలాగానే ఇంకొకరు నీడని కలిగించండి. ఎందుకంటే మేము ఇంట్లో ఉంటున్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఒక నీడ చూపించాలనేది ఉద్దేశం. ప్రజలు మీరు తెచ్చుకోండి. అందరూ మీరే చదువుకుంటే మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి? గవర్నమెంట్ మీరు ఎందుకు గుడ్డి వాళ్ళని చేస్తున్నారు? గవర్నమెంట్ గుడ్డిది కాదు, గవర్నమెంట్ తింటలేదు. ఇది ప్రజలు అదే అనుకుంటున్నారు. గవర్నమెంట్ ఎవరు చేయి పెద్దగా ఉంటే వాళ్ళ కాడికే పోతుంది, వాళ్ళకే చేస్తుందని గవర్నమెంట్ని ఎందుకు చెడ్డ చేస్తున్నారు? గవర్నమెంట్ అందరికి ఒకటే రూల్ చేస్తుంది, ఒకటే రూల్స్ చేస్తుంది. కానీ మధ్యలో మన ప్రజలు మనమే మోసం చేసుకుంటున్నాము. ఈ మోసం మాత్రం చెయ్యకండి. అందరూ ఒకటే తల్లి పిల్లలాగా లేని వాళ్ళకి ఉన్న వాళ్ళు సాయం చెయ్యండి, ఉన్న వాళ్ళే తీసుకోకండి. ఇలాంటి వాళ్ళు ఇదే ఊర్లో చిన్న పల్లెటూళ్ళలో చాలామంది ఇల్లు లేక చాలా అవస్థలు పడుతున్నారు. ఆ అవస్థలు అందరము కలిసి మనమే సర్దుకునాలి.